మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మీడియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూరారంలో డాక్యుమెంట్ రైటర్ల ప్రదర్శన కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన. సికింద్రాబాద్ గురుద్వార వద్ద అన్నదానం కోవిడ్ నిబంధనలతో సేవా కార్యక్రమాలు. పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికుల నిరసన ఆధ్వర్యంలో కార్యక్రమం. కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో వాహనాల తనిఖీ మద్యం స్వాధీనం. వైసీపీ వర్గాల సంబరాలు సామాన్యునికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన సీఎం కృతజ్ఞతలు. డీటెయిల్స్ చూస్తే కుత్బుల్లాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం డాక్యుమెంటరీ రైతులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వ్యక్తిగత దూరం పాటించాలని కోరుతూ సూరారంలో గొడుగులతో ప్రదర్శన నిర్వహించారు. మధ్యాహ్న భోజన సమయంలో ఈ కార్యక్రమం జరిగింది. సుమారు 50 మంది డాక్యుమెంట్ రైటర్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ జన సమూహాలు ఉండే ప్రభుత్వ కార్యాలయాలు రేషన్ దుకాణాల్లో భౌతిక దూరం పాటిస్తే కరోనా వ్యాప్తి తగ్గుతుందన్నారు. పేరున ధన్యవాదాలు తెలుస్తూ జై భారత్ జై సామాజిక దూరం సామాజిక దూరం పాటించండి. కొడుకులు 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 సామాజిక దూరం సామాజిక దూరం సామాజిక దూరం పాటించండి. 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 పనిచేసినటువంటి యువకులంతా కూడా కరోనాకు ఏ విధంగా చెక్ పెట్టాలనే ఆలోచనతోని ఒక 40 గొడుగులతోని ప్రజలకు అవగాహన ఉండే విధంగా మీరు మార్కెట్కి వెళ్ళినా, కూరగాయలకు వెళ్ళినా, చేపల మార్కెట్కి వెళ్ళినా, బ్యాంకుల వద్ద, రేషన్ షాపుల వద్ద ఈ విధంగా గొడుగును తీసుకొని పోయి మీ ప్రాణాలు కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసేవారు ఈ సామాజిక మాధ్యమంలో అందరికీ తెలిసే విధంగా ప్రతి ఇంట్లో గొడుగు ఉంటుంది కాబట్టి ఈ గొడుగును పట్టుకొని పోతే 100కి 100 వాళ్ళు మనం సేఫ్గా ఉంటాం. ఆ కరోనా వాటితో చోరీ కేసులో నిందితులను బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజు కాలనీకి చెందిన మహమ్మద్ అంజాద్ కలిసి రాత్రిపూట ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో పలు ఫిర్యాదులు అందడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 5 తులాల బంగారం, 20 తులాల ఆభరణాలు, ఒక పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎట్లా పెంచుకుంది పరిచయం 2 ఇయర్స్ ఉన్నప్పుడు ఆమె పేరేంటి
కట్టలేడా ముగ్గురు ఆటో డ్రైవర్ రైట్. బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ రాత్రిపూట ఇళ్లలో దొంగతనాలు ఒకే కాలనీలో నవంబర్లో ఒకటి, మార్చిలో ఒకటి, తర్వాత ఈ నెల జూన్లో ఒకటి వరుసగా దొంగతనాలు జరిగినాయి. దాని మీద మేము నిఘా పెట్టి పాత నేరస్తులను వెరిఫై చేసే క్రమంలో ఇతని షేక్ మొహమ్మద్ అమ్జద్ అనే అతని యొక్క ఫింగర్ ప్రింట్స్ ట్రేస్ అయినాయి. అతని ఫింగర్ ప్రింట్స్ ట్రేస్ కావడం ద్వారా మూడు ఇళ్లలో రాజకాలనీలో దొంగతనం చేయడం, తర్వాత ఈ కార్ఖానా పోలీస్ స్టేషన్లో కూడా ఒక దొంగతనానికి వీళ్ళు పాల్పడడం జరిగింది. దీని మీద మొత్తం వీళ్ళ ఇద్దరిని ఇంట్రాక్షన్ చేసి టోటల్గా 15 తులాల బంగారు, 23 తులాల సిల్వర్, ఒక పల్సర్ బైకు సీజ్ చేయడం జరిగింది. అయితే ఇతని పూర్వ చరిత్ర పరిశీలిస్తే ఈయన ఈ 4 కేసులే కాక ఇంకా 7 కేసులలో కార్ఖానా, బోయిన్పల్లి, మహంకాళి ఈ పోలీస్ స్టేషన్ నుంచి 7 కేసులలో జైలుకు వెళ్ళి దాదాపుగా 9 నెలల పాటు జైల్లో ఉండి బయటికి రావడం జరిగింది. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి పీడీ యాక్ట్ కూడా ప్రపోజల్ పెట్టినారు, కానీ అది వర్కౌట్ కాలేదు. ఆ లోపల అతనే శిక్ష అనుభవించి బయటికి రావడం జరిగింది. అయితే ఇతను ఇద్దరు కూడా 2 సంవత్సరాల చిన్న అబ్బాయిగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఇద్దరు కాల్చుకొని చనిపోతే మన రాజకాలనీలో ఉన్నటువంటి జరీనా బేగం అని ఇతన్ని 2 years బ్యాక్ తెచ్చుకొని సాదుకున్నదాన్ని. సాదుకుంటే వీడు చెడు అలవాట్లకు అలవాటైపోయి ఆమె ఇంట్లో నుంచి కూడా తల్లికి సంబంధించిన పెంపుడు తల్లికి సంబంధించిన మంగళసూత్రాన్ని కూడా వీడు దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకొని ప్రాపర్టీ అంతా రికవరీ తీసుకొని వీళ్ళని కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో SHO బాలనగర్ వహీదుద్దీన్ ఆధ్వర్యంలో నగరంలోని పాత బస్తీలో GHMC నగర మేయర్ ఆకస్మిక తనిఖీ చేశారు. చాయంద్రాయన్ గుట్ట, ఫలక్నుమాలో ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయని అధికారులు మేయర్కు తెలిపారు. ट्रैफिक के लिए मेजर प्रॉब्लम हो जा रहा और सर्विस रोड का काम कंप्लीट होगा और अगर ये हिसाब से हुआ तो नहीं होता सर। इतने बड़े प्रोजेक्ट को 30-40 लेबर काम करा तो कहाँ से होता है? 30-40 लेबर करा तो कहाँ से होता है? अगर बोल रहे हर 3 महीने में एक बार बढ़ाते जा रहे हैं, 3 महीने आगे 3 महीने आगे अब प्रोजेक्ट में देते गुजारा कोई परमिट लेबर था భారతీయ జనతా పార్టీ జమ్మికుంట మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు సంపల్లి సంపత్ ఆధ్వర్యంలో కొత్తపల్లిలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు కటకము మృత్యుంజయ పాల్గొని బూత్ కమిటీ అధ్యక్షులకు, కార్యదర్శులకు, మండల అధికారులకు మార్గదర్శనం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాషాయం జెండా ఎగరవేయాలని, అందుకు కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో సంపత్రావు, రాజేందర్, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు సంపల్లి సంపత్రావు గారికి, అదేవిధంగా జిల్లా రథసారథి గంగాడి కృష్ణారెడ్డి గారికి, ఎక్స్ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయ గారికి, జిల్లా ఉపాధ్యక్షులు తెరవెల్లి సంపత్రావు గారికి, అదేవిధంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మధు గారికి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి గారికి, నలుగురింటికి ఇప్పుడు ఉమ్మడి జిల్లా లోపల ఇప్పుడు ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఒకడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి కొడుకు, ఒకడు ఇప్పుడు కమలాకరరావు అంటే ఆయన, ఒక ఆయన సివిల్ సప్లైస్ మంత్రి, ఇంకొక ఆయన కొప్పుల ఈశ్వర్ అంటే ఆయన. ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి జిల్లాల కనీసము 300 టీఎంసీ నీళ్ళను కూడా ఇక్కడ ఇచ్చేటువంటి 300 టీఎంసీ ఎక్కిస్తారు. ఒక్క టీఎంసీ నీళ్ళు కూడా ఇవాళ కరీంనగర్ జిల్లా లోపల, ఉమ్మడి జిల్లా లోపల పారకం లేదు. దీనికి రేపు పొద్దునట్టు కేసీఆర్ లేదా ఆయన కొడుకులా ప్రచారానికి వచ్చేవాడు ఎవడైనా కూడా ఆన్సర్ చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్తా ఉన్నాను. నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలలో ఏం జరుగుతూ ఉన్నదో ఇవాళ ఇంకా గడీల రాజకీయాలు నడిపించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నడో పడిపోయినటువంటి రాజరికాలను దేశముఖులు అనే పేరు మీద, దేశపాండ్యాల పేరు మీద దేశాలు పోయినాయి, ముక్కులు మాత్రమే మిగిలినాయి. అయినా కూడా ఇంకా అహంకారం పోతలేదు. ఇలా పోయినప్పుడు అలా కేసీఆర్కు దావతనిచ్చుకుంటూ, లేకపోతే కేసీఆర్కు అవసరం ఉన్నప్పుడు అలా డబ్బులు ఇచ్చి వాళ్ళను చేతిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని అధికారం లోపల ఇప్పుడు కూడా ఈ యొక్క రాష్ట్రం లోపల, ఈ యొక్క నియోజకవర్గం లోపల గెలవాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా దేశముఖులకు, దమ్ముంటే మీరు ఇవాళ ఊళ్ళలో తిరిగి నేను అడిగినటువంటి, మేము ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పండి. మా ఉద్యోగాలు ఏమైనాయి, మా నిధులు ఏమైనాయి, మా నీళ్ళు ఏమైనాయి, ఎక్కడైనా ఒక కార్యక్రమం చేసినావా? జిల్లాలు 33 జిల్లాలు పెట్టినాం. ఒక జిల్లాల ఆఫీస్ కార్యాలయాలు 4 కార్యాలయాలు కట్టలేదు. ఒక జిల్లాకు 100 మందిని కూడా రిక్రూట్మెంట్ చేయలేదు. ఎందుకంటే అక్కడ కొయిరాల్లో ఉన్నటువంటి దుబ్బాకాలు, ఒక దిక్కు కేసీఆర్, ఒక దిక్కు కేటీఆర్, ఇంకొక దిక్కు హరీష్ రావు. ఈ ముగ్గురు నియోజకవర్గాల మధ్యన ఉన్నటువంటి ప్రాంతం దుబ్బాక కాబట్టి వాళ్ళు ఆ డ్రామాలను చేయగలిగిన అక్కడ కరీంనగర్ జిల్లా లోపల ఉన్నటువంటి హుజూరాబాద్ లోపల అటువంటి కార్యక్రమం జరిగే పరిస్థితి ఉండదు అనేటువంటి మాట చెప్తా ఉన్నా. ఇక్కడ తప్పకుండా ప్రజల యొక్క ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది. బండి సంజయ్ గారి నాయకత్వం లోపల తప్పకుండా మరి ఇక్కడ జిల్లా వాస్తవ్యుడు, జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు ఇదే స్థానిక ప్రాంతం వాడు. ఇవాళ ఇక్కడ మేము ఇప్పుడు గ్రామాలలో మా ఆర్గనైజేషన్ స్ట్రెంథన్ చేసి ఇప్పుడు మాకు బ్రహ్మాండమైనటువంటి ఆర్గనైజేషన్ ఇప్పటికే ఉన్నది. మేము కొత్తగా చేయవలసినటువంటి కార్యక్రమం లేదు. ఇవాళ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తూ ఉన్నారు. 18 రాష్ట్రాల లోపల ఇవాళ భారతదేశం అంతా కూడా నరేంద్ర మోడీ నాయకత్వం విస్తరించి ఉన్నది. ఈ పరిస్థితి లోపల ఏమి చెప్పేటువంటి అవకాశం లేనటువంటి ఒక దౌర్భాగ్యుడైనటువంటి ముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చింది. ఇవాళ ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు, ఇటువంటి ముఖ్యమంత్రినా మేము ఎన్నుకున్నది. ఈ ముఖ్యమంత్రి ఒకవేళ లేకపోతే కనీసం ఆ డిఎస్సీలన్నీ ఉండేది, కొన్ని రిక్రూట్మెంట్లను అయితే ఉండే, కొన్ని ప్రాజెక్టులను కొత్తవి కట్టడం, కొన్ని చెరువులు కుంటలు మంచిగా అవుతుండేనంటే ఇవాళ ఎక్కడెక్కడో కుంటల పేరు మీద లేదా మోడర్న్ చెరువుల పేరు మీద డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి పనికి కమిషన్, ఒక పని మంజూరైందంటే కమిషన్ లేకుండా ఆ పని మంజూరైందని అనుకోవడానికి వీల్లేదు. కింది స్థాయి కార్యకర్త నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి దాకా కూడా కమిషన్లు లేనటువంటి కార్యక్రమాలు జరగడం లేదనేటువంటి మాట చెప్తా ఉన్నాను. నన్ను అడిగిన నిన్న ఎవరో కరీంనగర్లను ఎంపీలను నిశ్చిగ్గుగా ఏమాత్రం భారతదేశం ప్రజానీకంగా గురు అర్జున్ దేవ్జీ షాహీదీ పురబ్ వర్ధంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ గురుద్వారాలో వేడుకలు నిర్వహించారు. అనంతరం గురుద్వారా ఆధ్వర్యంలో సికింద్రాబాద్ గురుద్వారా ఎదురుగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవిడ్ నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో సర్దార్జీలు పాల్గొన్నారు. గురుద్వారా ప్రతినిధి జగన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేస్తామని తెలిపారు. కరోనా నేపథ్యంలో గత సంవత్సరం లాక్డౌన్ లో నాటి నుండి ప్రతిరోజు ఆహారంతో పాటు పండ్లు అందించినట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి బారి నుండి పేద ప్రజలను ఆదుకోవడం కోసం ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు ఉచితంగా అందించినట్లు వెల్లడించారు.
भैया थोड़ा पीछे पीछे हो जाओ भैया। to 4,000 మంది కోసం లంగర్ చేస్తాం. మా దానిలో ఛబీల్ అని స్వీట్ వాటర్ ఉంటుంది. 2000 పాలు కలిసి ఇస్తాం. దాన్ని కూడా లంగర్ సేవాస్ కూడా నడుస్తుంది. దేవుని దయ వల్ల ఇప్పుడు పాండమిక్ టైంలో కూడా మేము గురుద్వారా సాహిబ్ సికింద్రాబాద్ తరఫు నుంచి మా ప్రెసిడెంట్ గారు బల్దేవ్ సింగ్ బగా గారి ఆధ్వర్యంలో ఆక్సిజన్ సిలిండర్స్ ఇంకా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్కి కూడా సేవ చేసినాం. ఇది దగ్గర ఒక 500 to 600 ఫ్యామిలీస్కి నీడ్ అయింది ఈ టైంలో. అయితే హోమ్ ఐసోలేషన్లో ఎవరైతే ఉండే వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గురుద్వారా సాహిబ్ తరఫు నుంచి ఇది ప్రొవైడ్ చేసినాం. ఇది మొత్తం మా ప్రియత నేత బల్దేవ్ సింగ్ బగా గారి ఆధ్వర్యంలో జరిగింది. ముందట కూడా మాకు అందరిలా మా కమ్యూనిటీ తరఫు నుంచి బయట తరఫు నుంచి చాలామంది తరఫు నుంచి డొనేషన్స్ కూడా వచ్చినాయి. మేము మా అందరు డోనర్స్ కోసం థ్యాంక్ఫుల్ ఉన్నాం. ఇంకా ముంగట కూడా దేవుని దయ వల్ల ఇట్లానే సేవ నడుస్తూ ఉండాలి గురుద్వారా సాహిబ్ అని కోరుతాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వరుణ్ ఆసుపత్రిని డిప్యూటీ డిఎంహెచ్ఓ నాగజ్యోతి తనిఖీ చేశారు. ఆసుపత్రికి చేరుకున్న వైద్య బృందాన్ని చూసి వరుణ్ ఆసుపత్రి యజమాని రవీందర్ రెడ్డి పరారయ్యారు. ఆసుపత్రికి సంబంధించిన వివరాలు తమకు తెలియదని విధులు నిర్వహిస్తున్న మరో వైద్యుడికి తెలుసని తెలిపారు. కోవిడ్ రోగులను అడ్మిట్ చేసుకోవద్దని అనుమతి లేకుండా ఆసుపత్రి నడిపినందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. పూర్తి వివరాలు 3 రోజుల్లో ఇవ్వకుంటే ఆసుపత్రి సీజ్ చేస్తామని, నాణ్యత ప్రమాణాలు పట్టించుకోకుండా వైద్యం చేసే ప్రతి ఆసుపత్రిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. అడుగుతున్నప్పుడు అది సమాధానం చెప్పేసి మీరు ఎక్కడ ఎవిడెన్స్ పెట్టుకోవాలి. కానీ మా పారిపోయినట్లు వెళ్ళిపోతారు కదా. అంటే హాస్పిటల్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి కదా. ఫస్ట్ టెంపరీ రిజిస్ట్రేషన్ ఇస్తారు, కొన్ని రోజుల తర్వాత పర్మనెంట్ ఇస్తారు. అలా టెంపరీ తెచ్చుకున్నారు. మాకు అన్ని ఆల్రెడీ అన్ని పర్మిషన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కింద చెప్తే మేము మాకు ఉన్నాయి అన్ని చెడు ఉన్నాయి. చాలా ఎలిగేషన్స్ వచ్చాయి, ఇలా ఎక్కువ తీసుకుంటున్నారు కోవిడ్ పేషెంట్స్ దగ్గర అనేసి. అది ఎంతవరకు నిజమని తెలుసుకుందామని మేము ఇన్స్పెక్షన్కి వచ్చాము. మరి ఇప్పుడైతే ఆయన లేరు, మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్కి. ఆయన బిల్స్ ఏవి కూడా లేవు. మేము కొంతమంది పేషెంట్స్ని క్రాస్ వెరిఫై చేసాము, వాళ్ళని అడిగాము. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే గవర్నమెంట్ రేట్స్ ప్రకారమే బెడ్ ఛార్జెస్ కానీ మెడిసిన్ కూడా మేము రేపు అతను వచ్చిన తర్వాత బిల్స్ అవన్నీ తీసుకొని వెరిఫై చేసి దాని ప్రకారం మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. నిజంగా తప్పు జరిగినట్లయితే పర్మిషన్, కోవిడ్ పర్మిషన్ ఏదైతే ఇచ్చారో అది క్యాన్సిల్ చేపిస్తాము. అలాగే దీనికి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ తొందరగా తెచ్చుకోకపోతే, ప్రస్తుతం టెంపరీ రిజిస్ట్రేషన్ మీద నడుపుతున్నారు, తెచ్చుకోకపోతే హాస్పిటల్ కూడా సీల్ చేస్తామని తెలియదు. మళ్ళీ ఎంక్వైరీ వేసి యాక్షన్ తీసుకుంటాం. డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ మేడంకి ఇన్ఫార్మ్ చేసాం మేము. వాళ్ళు ఇవన్నిటి గురించి ఎంక్వైరీ చేసి షోకాస్ నోటీస్
అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయం పారిశుద్ధ్య కార్మికులు నిరసన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఒంటికాలిపై నిల్చుని నిరసన తెలియజేశారు. సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పనిచేస్తున్న కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న పిఎఫ్, ఈఎస్ఐ బకాయిలను జమ చేసి హెల్త్ అలవెన్స్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని వారు తెలిపారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. కరోనా సందర్భంగా మరణించిన ఉన్న ఈఎస్ఐ పిఎఫ్ ఇచ్చేంత వరకు, పెండింగ్ లో ఉన్న ఈఎస్ఐ పిఎఫ్ వాళ్ళ ఖాతాలో జమ చేసేంత వరకు కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. కేంద్ర ప్రభుత్వం మరణించిన వారి ఇంతవరకు కూడా వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం లేదు. మరణించిన వారికి అదే సందర్భంగా వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ పెండింగ్లో ఉన్న ఈఎస్ఐ పిఎఫ్ ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా వాళ్ళ ఖాతాలోకి జమ చేయకపోగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ తరఫున చాలా వెట్టి చాకిరీ చేయించుకొని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తానని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు వాళ్ళకు రెగ్యులరేషన్ ఇక్కడ ఏళ్ల తరబడి 50 రూపాయలతో నుంచి చేసిండే కార్మికులు ఉన్నారు. ఈరోజు అందరినీ రెగ్యులరేషన్ చేస్తామని చెప్పేసి ఆధార్ కార్డులు తీసుకున్నారు. ఇంతవరకు కూడా వాళ్ళకు రెగ్యులరేషన్ చేసిన పాపాన లేదు. అందుకే మున్సిపల్ కార్మికులు అంటే మీకు ఎందుకు అంత ఆలస్యం అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు పెండింగ్లో ఉన్న వాళ్ళ కరోనా సందర్భంగా విలువైన వైద్యం అందించలేదు. ఈరోజు డాక్టర్లు, పోలీసులకు వాళ్ళ అందరికీ కూడా ఈరోజు కరోనా మహమ్మారిని ఎదుర్కొని ప్రాణాలు త్యాగము చేసి ఈరోజు వాళ్ళందరూ సేవ చేస్తున్నారని చెప్తున్నారు. మరి మున్సిపల్ కార్మికులు ఈరోజు చేయలేదని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ డిమాండ్లు వైసీపీ ఎంపిక చేసిన 4 ఎమ్మెల్సీ అభ్యర్థులకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో వైసీపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి గవర్నర్ కోటలో ఎంపిక చేసిన బీసీ నేత ఆర్ రమేష్ యాదవ్ కు ఎమ్మెల్సీలో స్థానం ఖరారు కావడంతో ఆయన ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, సన్నిహితులు బాణసంచా కాల్చి కేక్ కట్ చేశారు. గవర్నర్ కోటలో ఒక సామాన్యునికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఎంపీ అవినాష్ రెడ్డికి నూతన ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టనున్న ఆర్వీఎస్ రమేష్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంకోటి నన్ను, సామాన్య కుటుంబానికి చెందిన నన్ను ఈరోజు ఎమ్మెల్సీగా చట్టసభలు పంపిస్తున్న మా ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్కి, మరియు మన కడప జిల్లా ఎంపీ గారు వైఎస్ అవినాష్ రెడ్డి అన్న గారికి, మరియు మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాష్ట్రపతి శివప్రసాద్ రెడ్డి అన్న గారికి ముందుగా మన పాదాలకు నమస్కారం. అంటే ఒక సామాన్యుడు జీవితంలో కూడా ఇప్పుడు ఊహించను. బేసికల్ నేను ఇప్పుడు నా జీవితంలో ఊహించలేదు. మా నాన్నగారు చైర్మన్ చేశారు, నేను చైర్మన్ చేస్తే చాలు అనుకొని నేను ఈ
సీఎం గారిని నమ్ముకొని రావడం జరిగింది. కానీ కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ వల్ల చివరి నిమిషంలో చేయండి. కానీ నా కష్టాన్ని మా సీఎం గారు, మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు గుర్తించి ఈరోజు నన్ను చట్టసభల్లోకి పంపిస్తున్నానంటే ఈరోజు చరిత్రలోనే ఒక సువర్ణ అక్షరాలతో రాసుకోవాల్సిన రోజు. చివరిగా మా కుటుంబం తరఫున, మా ఆర్ఎస్ ఫ్యామిలీ తరఫున, మా బంధుమిత్రుల తరఫున, అందరి తరఫున మన సీఎం గారికి, ఎంపీ గారికి, మన ఎమ్మెల్యే గారికి శిరస్సు వంచి పాదాలకు నమస్కారం. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం ఎస్ఐ తన సిబ్బందితో వాహనాలను తనిఖీ చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్న బైక్ ను ఆపి తనిఖీ చేయగా 750 క్వార్టర్ సీసాలు దొరికాయి. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో మట్కా నిర్వహిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2,04,554 రూపాయల నగదు, 3 సెల్ ఫోన్లు, 90 కర్ణాటక మద్యం ప్యాకెట్లను 1 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో ఇటీవల కాలంలో వివిధ ప్రాంతాలలో మట్కా నిర్వహణ, కర్ణాటక మద్య విక్రయాలు జరుగుతున్నాయి అనే అనుమానం సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బృందాలుగా ఏర్పడి పట్టణంలో మట్కా మద్యం విక్రయిస్తున్న అమీర్ బాషా, షేక్ సికిందర్, మునిశంకర్ ను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు, మట్కా మరియు కర్ణాటక మద్యం వ్యాపారం చేస్తున్న 3 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2,04,540 రూపాయల క్యాషు, మట్కా చిట్స్, అదేవిధంగా కర్ణాటక మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. రాబడిన సమాచారం మేరకు హిందూపురం 1 టౌన్ సిఐ బాలమదిరెడ్డి, హిందూపూర్ 1 టౌన్ ఎస్ఐ అబ్దుల్ కరీం మరియు వారి సిబ్బంది ఒక బృందంగా ఏర్పడి ఈ దినము మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మేలాపురం క్రాస్లో 3 వ్యక్తులను పట్కా రాస్తూ కర్ణాటక మద్యం వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్ళను పట్టుకోవడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద మట్కా చీటీలతో పాటు 2,04,540 రూపాయల క్యాష్, అదేవిధంగా కర్ణాటక మద్యం సీజ్ చేసింది. అరెస్ట్ కాబడిన వ్యక్తుల వివరాలలోకి పోతే అమీర్ బాషా, మునిశంకర్, సికిందర్ అనే 3 పట్టుబడడం జరిగింది. వీరితో పాటు షేక్ రియాజ్ అలియాస్ చికాన్ రియాజ్ అనే అతను పరార్లో ఉన్నాడు. ఇతన్ని కూడా త్వరలో పట్టుకోవడం జరుగుతుంది. ఈ పని చేసిన హిందూపురం 1 టౌన్ సిఐ బాలమదిరెడ్డి మరియు వారి యొక్క బృందాన్ని అభినందిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూరారంలో డాక్యుమెంట్ రైటర్ల ప్రదర్శన, కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన. సికింద్రాబాద్ గురుద్వారా వద్ద అన్నదానం, కోవిడ్ నిబంధనలతో సేవా కార్యక్రమాలు. పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికుల నిరసన, ఆధ్వర్యంలో కార్యక్రమం. కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో వాహనాల తనిఖీ, మద్యం స్వాధీనం. వైసీపీ వర్గాల సంబరాలు, సామాన్యునికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన సీఎం కృతజ్ఞతలు. ఇవే బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.